మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యలకే పరిమితం కాకుండా ప్రపంచ మహాశక్తుల వ్యూహాలను కూడా తలకిందులు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ భద్రతను కాపాడే పేరుతో అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై తలపెట్టిన యుద్ధం అమెరికన్ పాలిటిక్స్లో పెద్ద ప్రకంపన సృష్టించింది. కేవలం కొన్ని వారాల పోరుతో ఇరాన్ను మోకరిల్లేలా చేయవచ్చని భావించిన అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అమెరికా సైనిక స్థావరాలపై దాడులు, $1 ట్రిలియన్ పైగా ఆర్థిక నష్టం, దేశీయంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో మేము ఓడిపోయాము అని అమెరికా అంతర్గత వర్గాలు అంటున్నాయి. మిడిల్ ఈస్టులో ఇజ్రాయెల్కు పూర్తి భద్రత పేరుతో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని, దాని రక్షణ సామర్థ్యాన్ని పూర్తిగా అణిచివేయడమే ఈ యుద్ధం ప్రధాన లక్ష్యం అనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఈ లక్ష్యం పూర్తిగా విఫలమైంది. వాస్తవానికి ఈ యుద్ధం వల్ల పవర్ బ్యాలెన్స్ మరింతగా ఇరాన్ వైపు మొగ్గు చూపింది. అమెరికా, ఇజ్రాయెల్ తయారు చేసే ఇంటర్సెప్టర్ కంటే చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో ఇరాన్ తన క్షిపణులను ఉత్పత్తి చేయగలుగుతోంది. ఫలితంగా ఈ యుద్ధం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి ప్రత్యక్షంగా, పరోక్షంగా $1 ట్రిలియన్ పైగా నష్టం వాటిల్లింది. పశ్చిమాసియాలోని దాదాపు 19 అమెరికన్ బేస్లు భారీగా దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరణ అత్యంత ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు ఆసియాలో చైనా వంటి దేశాలతో భవిష్యత్తులో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనడంలో అమెరికా సైనిక సామర్థ్యంపై, దాని దీర్ఘకాలిక వ్యూహంపై ఇప్పుడు అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అమెరికా ప్రజలలో, ముఖ్యంగా యువతలో ఇజ్రాయిల్ పట్ల వ్యతిరేక భావం ఎక్కువవుతోంది. ఈ ఘర్షణ కేవలం ఇజ్రాయిల్ ప్రయోజనాల కోసమే జరిగిందనే అభిప్రాయం అమెరికన్లలో బలంగా నాటుకుపోయింది. ఇరాక్ వార్ మాదిరిగా కాకుండా ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ పాత్ర అత్యంత స్పష్టంగా కనిపించడంతో అమెరికన్ రాజకీయాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పెంటగాన్ ఇంటెలిజెన్స్ వర్గాలలో కూడా ఇజ్రాయిల్ అనుకూల విధానాలపై పునరాలోచన మొదలవుతోంది. క్షేత్రస్థాయిలో మోహరించిన అమెరికన్ సైనికులలో చాలామంది ఈ యుద్ధం అమెరికా కోసం కాకుండా కేవలం ఇజ్రాయిల్ ప్రయోజనాల కోసం మాత్రమే సాగుతోందని భావిస్తున్నారు. ఈ అసంతృప్తిని వ్యక్తపరిచే వాతావరణం ఇప్పుడు అమెరికాలో నెలకొంది. ఇక ఇరాన్పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, దిగ్బంధనాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తెచ్చినప్పటికీ అవి దాని ప్రతిఘటనా శక్తిని పూర్తిగా అణచివేయలేకపోయాయి. ఇరాన్ వ్యవస్థ ఊహించిన దానికంటే చాలా దృఢంగా నిలదొక్కుంది. మొత్తంగా చూస్తే ఈ యుద్ధం అమెరికాకు ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనాన్ని చేకూర్చకపోగా, దేశీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకునేలా చేసింది. ఇజ్రాయిల్, అమెరికా కూటమి ఊహించినట్లుగా ఇరాన్ లొంగిపోకపోగా మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాలను ఇది పూర్తిగా మార్చివేసింది.